అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టిట్కో హౌస్ని రాష్ట్రంలో 7 లక్షల హౌసెస్ని శాంక్షన్ చేశాం. అందులో 5 లక్షల హౌసెస్కి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని 4,74,000 హౌసెస్కి టెండర్స్ పిలిచాం. ఆ 4,74,000 హౌసెస్ టేక్ ఆఫ్ అయినాయి. అయితే గత ప్రభుత్వం అమరావతి క్యాపిటల్ సిటీ అట్లయితే 3 ముక్కలు ఆటాడిందో అదేవిధంగా ఈ టిట్కో వీళ్ళ మీద కూడా యాక్చువల్గా వాటిని కట్ చేసేసింది. 2,61,000 మిగతా అవసరం లేదని పేదలు నిరుపేదల కోసం ఏదైతే చక్కటి హౌసెస్, భారతదేశంలో ఎక్కడా ఇలాంటి హౌసెస్ లేవు. ఇవన్నీ షీర్వాల్ టెక్నాలజీ. పేదల నిరుపేదలకు ఏ రాష్ట్రంలో కూడా షీర్వాల్ టెక్నాలజీ హౌస్ కట్ల. నేను సింగపూరు, మలేషియా, జపాన్, చైనా, రష్యా ఆ కంట్రీస్లో చూసి డెవలప్డ్ కంట్రీస్లో పేదలు నిరుపేదలకు ఎలాంటి ఇళ్ళు ఉన్నాయో ముఖ్యమంత్రి గారు వివరించారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఒకటే నారాయణ, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదన్నారు. అలాంటి హౌస్ని యాక్చువల్ డిజైన్ చేశాం. ఎక్సలెంట్. అసలు దాంట్లో పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చరు వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్. మహిళలు వంట వండుకునే ఆ ప్లాట్ఫామ్ బ్లాక్ గ్రానైట్ వేసాం. అటకలు అడిగితే అటకలు, కబ్బోర్డ్స్ అడిగితే కబ్బోర్డు, షీర్వాల్ టెక్నాలజీ, వాల్స్ అంతా పుట్టి చాలా చక్కగా. అంతేకాకుండా చక్కటి రోడ్లు పెట్టాం, డ్రైన్స్ పెట్టాం, పార్కులు పెట్టాం. ఆ ఏరియాలో ఒక స్కూలు, ఒక కమ్యూనిటీ హాలు, ఈ విధంగా ఒక మంచి అన్నీ పెట్టాం. కానీ గత ప్రభుత్వం అన్నిటి వదిలేసింది. కలర్స్, ఈ కలర్స్ కాదు, మా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కలర్ వేయాలంటే ముఖ్యమంత్రి ఒప్పుకోవాలా. కాదు, ఇంత ఖర్చు పెట్టి చేసేటప్పుడు ఏదైతే హై రిచ్ అపార్ట్మెంట్స్ ఉంటే ఆ కలర్స్ ఏమంటే ఆ యొక్క బిల్డర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళ దగ్గర ప్రతి టౌన్షిప్లో 10 కలర్స్ తీసుకున్నాం. ఆ 10 కలర్స్ని బెనిఫిషియర్స్ ముందు పెట్టాం. మీరు ఏది నస్తారో చెప్పమంటే వాళ్ళు చెప్పిన కలర్స్ వేసాం. కానీ గత ప్రభుత్వం ఆ కలర్స్ కూడా మార్చేసింది. రోడ్లు వేయాల, డ్రైన్స్ వేయాల. అయితే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 10 లక్షల కోట్ల రూపాయల ఖజానా ఖాళీ, ఖజానా లేదు, 10 లక్షల కోట్ల అప్పు, ప్రజలు కట్టే ట్యాక్సులు అప్పులు తీర్చడానికి సరిపోతుంది. అయితే అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నారు. ఇప్పుడు కొద్దిగా బెటర్ అవుతుంది. సూపర్ 6ని దాదాపు సూపర్ 6లో ఉన్న మేజర్ అన్నీ ఇచ్చేయడం జరిగింది. అయితే అన్నా క్యాంటీన్స్ ఒకటి, టిట్కో హౌస్ వచ్చి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేశాం. అవి కాకుండా మరొక 70 అన్నా క్యాంటీన్స్ కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. కర్నూలులో అయితే 5 జరుగుతున్నాయి, రూరల్ ఏరియాలో, కర్నూలు డిస్టిక్లో. అవి కూడా 2 నెలల్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామన్నారు. ఈ టిట్కో హౌస్కి వచ్చేళ్ళకి ఇక్కడ 10,000 హౌసెస్ అంటే 40,000 మంది నివసిస్తారు ఇక్కడ. ఇదొక టౌన్షిప్, ఇదొక మున్సిపాలిటీ. అట్లాంటిది ఆపేశారు. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న 163 టౌన్షిప్లు టిట్కో టౌన్షిప్ స్టార్ట్ చేయమన్నారు. దానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఫస్ట్ ఇదంతా కంపొందని ఇమ్మీడియట్గా క్లీజ్ చేయమని ఎమ్మెల్యేలు వీళ్ళు చెప్తే రేపు సాయంకాలం కల్లా అధికారులు కంప్లీట్గా జంగిల్ క్లియర్ చేస్తా అన్నారు. తర్వాత మాకు వాటర్ కనెక్షన్ కావాలంటే 1 కోటి రూపాయలు రిలీజ్ చేస్తే వాళ్ళు ఒక 1.5 monthsలో పూర్తి చేస్తా అన్నారు. దాన్ని ఇమీడియట్గా రిలీజ్ చేశాము. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ కావాలంటే ఒక 5 కోట్ల రూపాయలు వాళ్ళకి కావాలన్నారు. దాన్ని కూడా ఇప్పుడు ఎండి గారితో మాట్లాడి దాన్ని కూడా రిలీజ్ చేయించాను. అవి 2 మండే ఇస్తున్నారు. సో మొత్తానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు, డ్రింకింగ్ వాటర్ పూర్తవుతుంది. బిల్డింగ్లకు వచ్చేళ్ళకే ఇప్పటి వరకు 2,064 కంప్లీట్ చేశారు. అవి కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు. మరొక 1,054 రీసెంట్గా కంప్లీట్ చేసి రెడీగా ఉన్నాయి. ఇమ్మీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ప్రజాప్రతినిధులతో మాట్లాడి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. తర్వాత రేపు కమింగ్ డిసెంబర్కి మరొక 3,156 కంప్లీట్ చేస్తారు. రేపు కమింగ్ డిసెంబర్ అంటే ఇంకా 3.5 months ఉంది. ఈ 3.5 monthsలో అంటే బిల్డింగ్ స్ట్రక్చర్లు అయిపోయినాయి, ఫినిష్ చేయటమే. 3,056 హౌసెస్ కర్నూలులో ఇక్కడ ఇస్తా ఉన్నారు.
మిగిలిన 3826 మార్చి 31 క్లీన్ చేస్తారు. రాష్ట్రంలో అన్ని దగ్గరలో 164 ప్లేసుల్లో గత ప్రభుత్వం 7 లక్షల నుంచి 2,61,000 తీసుకొచ్చి అవి కూడా చేయకుండా వదిలేసిపోతే వాటిలన్నింటినీ వచ్చే మార్చి 31 కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారు. వారి ఆదేశం ప్రకారం ఈరోజు దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. దాదాపు 163 ప్లేసుల్లో 100 ప్లేసుల్లో వర్క్ స్టార్ట్ అయినాయి. మిగతా దగ్గరలో కూడా 63 దగ్గరలు కూడా రాబోయే 10 డేస్లో పూర్తి చేస్తారు. ఇక్కడ కర్నూలులో ఏదైతే ప్రజాప్రతినిధులు అడిగారో దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు వాళ్ళు. ఒకటి అవుట్పోర్ట్ పోలీస్ స్టేషన్ అని కలెక్టర్ గారికి చెప్పాను, ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడతానన్నారు. అదేవిధంగా బస్సు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి గారు అయితే ఆయన ఆ శాఖే ఇది ఎంఎస్ఎంఈ శాఖ ఇండస్ట్రీస్, ఆయన మాకు ఇక్కడ 10 ఎకరాలు అలాట్ చేయండి, నేను ఎంఎస్ఎంఈ పెట్టిస్తాను, దానివల్ల ఒక 1000 మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఇమ్మీడియట్గా ఈరోజే టిట్కో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను 10 ఎకరాలు ఎంఎస్ఎంఈకి ఇండస్ట్రీస్కి ఇచ్చామని, అది ఇచ్చేస్తాం. దానివల్ల ఒక 1000 మందికి ఉద్యోగాలు వస్తే 1000 కుటుంబాలు యాక్చువల్గా ఇక్కడ దాని మీద బేస్ అయ్యి ఉంటాయి. ఈ విధంగా ఈ టిట్కోస్ ఏదైతే గత ప్రభుత్వం నిర్విరామం చేసిందో దాన్ని అన్ని రాష్ట్రంలో 163 టిట్కో క్యాంపస్లు ఉన్నాయి. మొత్తం 163 31 మార్చి కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.